అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ వశిష్ఠ. మేము ఎందుకు రాస్తున్నాం అనే ప్రశ్న నాకు కొంచెం కష్టంగా ఉంది. దానికంటే కవిత్వం ఎందుకు రాస్తున్నారు, లేకపోతే ఈ కవిత ఎందుకు రాస్తున్నారు, ఈ వాక్యం ఎందుకు రాస్తున్నారు అనే దానికైతే సమాధానం చెప్పడం తేలికని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు రాస్తున్నారు అనేది మనిషి యొక్క నైజాన్ని ప్రశ్నించినట్టు నాకు అనిపిస్తుంది. మనిషి సంఘజీవి, సమూహజీవి. ఇలా స్టేజ్లో భయం ఉన్నా సరే నాలంటే కూడా సమూహజీవే కాదన్నా కూడా మనిషి నైజం మాట్లాడడం, మాట్లాడుకోవడం, పంచుకోవడం, స్పందించడం. అది రాతపూర్వంగా కావచ్చు, పాటల పూర్వంగా కావచ్చు, కవిత్వం అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, ఫోటోగ్రఫీ అవ్వచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క దారి వెతుక్కుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దారి దొరుకుతుంది. అదేవిధంగా మనిషి ఎన్నో ఐడెంటిటీలు కోరుకుంటున్నాడు, అందులో ఇది ఒక ఐడెంటిటీ కూడా అవుతుంది. ఈ చదవడం అనేది ఎలాంటి పనో కవిత్వం రాయడం కూడా అలాంటి పని అని నేను నమ్ముతున్నాను. అయినా కూడా ఎందుకు రాస్తున్నానంటే ప్రతి మనిషికి కొన్ని మాటలు ఉంటాయి, కొన్ని వాక్యాలు ఉంటాయి. అలాగే నాకు ఉన్నాయి. నేను చెప్పడానికి కవిత్వం అనుకున్నాను. మనం ఇదే ఎందుకు రాస్తున్నాము, ఇలాగే ఎందుకు రాస్తున్నాం అనేదాన్ని కాలం నిర్ణయిస్తుంది. మనం ఉన్న ప్రాంతం, మన చుట్టూ ఉన్న సమాజం, రాజకీయం, మన చుట్టూ ఉన్న మిత్రులు, స్నేహితులు నిర్ణయిస్తారు. కాలం మారే కొద్దీ వాళ్ళందరూ మారుతారు, వాళ్ళతో పాటు నేను మారుతాను, నా రాత మారుతుంది. ఈ కవిత ఎందుకు రాస్తున్నావు అనే దానికి వ్యక్తిగతంగా ఉన్న స్తబ్దతో, శూన్యతో, దుఃఖమో కొన్ని కవితలు రాయిస్తుంది. సమాజంలో ఉన్న వివిధ వివక్షలు, వివిధ అసమానతలు, రాజకీయపూర్వక ద్వేషం, ఇవన్నీ కూడా కొన్ని కవితలు రాయిస్తుంది, కొన్ని రాస్తాను. ఎందుకు కొన్ని రాయిస్తుంది, కొన్ని రాస్తున్నానంటే కొన్ని కావాలని నాకు రాయాలనిపించి రాసేవాడిని మొదట్లో, కవిత రాయడం ఇష్టంతో. తర్వాత అది నాకు కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. నేను నా మనసులో నుంచి వచ్చింది మాత్రం రాయాలి అని అనుకున్నాను. అలా వచ్చిన వాక్యం వరకే రాసి వదిలేసేవాడిని. అది ఎప్పుడో పూర్తవుతుంది, అది ఒక కవితగా బయటకు వస్తుంది. కథ ఎందుకు రాయట్లేదు, వ్యాసం ఎందుకు రాయట్లేదు, కవిత్వం ఎందుకు రాస్తున్నారంటే కవిత్వం నాకు స్వేచ్ఛనిస్తుంది. కవిత్వం వ్యాకరణ నియమాల్ని, భాషా నియమాల్ని బద్దలు కొట్టి మన లోపల ఉన్న ఒక భావాన్ని బయటికి ఒక వాక్యంగా రాణిస్తుంది. ఆ స్వేచ్ఛని నేను ఎంజాయ్ చేస్తున్నాను. వేరే ప్రక్రియల్లో అంత ఎంజాయ్ చేస్తానని నేను అనుకోవట్లేదు. అందుకే కవిత్వం రాస్తున్నాను. నేను మొట్టమొదట చిన్నప్పుడు మా ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది. చిన్నప్పుడు నానీలు పుస్తకాలు అవి చదివేవాడిని. అవి చూసి అవి రాసేవాడిని. అది ఎప్పుడు రాసేవాడిని, నేను అప్పుడు ఎందుకు రాశానంటే అందరూ రాస్తున్నారు అంటే నాన్న కవి ఆయనలాగా నేను కూడా రాద్దామన్న కోరికతో రాశాను. తర్వాత బీటెక్ వయసుకు వచ్చేసరికి గాంధీ మీద అప్పుడున్న ఇష్టంతో గాంధీ మీద ఒక అసంపూర్ణ కవిత రాశాను. ఆ తర్వాత 2018లో ఒక సందర్భంలో ప్రశ్నానం మీద పేరు మీద టాపిక్ మీద కవిత రాయమన్నారు. అది నేను అప్పటికి కవితలకు దూరంగా ఉన్నాను సాహిత్యానికి. ఆ మాట విని ఇష్టంతో ప్రయత్నించాను. అందరూ బాగున్నాను, అమ్మా నాన్న బాగుందని చెప్పారు, తెలిసిన వాళ్ళు బాగుందని చెప్పారు. ఆ అవసరంతో మొదలుపెట్టాను. ఇప్పుడైతే కవిత్వం నిద్రపోనికపోవడం, ఆ వాక్యం నాదంటూ ఒక వాక్యం ఉంది చెప్పాల్సిందని నమ్మినప్పుడు, లేకపోతే అది నేను మాత్రమే చెప్పగలను అనుకున్నప్పుడు మాత్రమే అది రాస్తున్నాను. థ్యాంక్ యూ.